అందరం నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలు చూసినట్టుగా అయితే చాలా రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎప్పుడు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో దూరి తర్వాత ఆ పార్టీ కొంపముంచే రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు. ఈ మధ్య మనం చూసినట్టుగా అయితే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ దేదీప్యమానంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించారు తెలంగాణని. వారి ప్రభుత్వం ఒక్కసారి ఓడిపోయేసరికి మొత్తం పార్టీ అంతా కకాయ విఫలమైపోయినట్టే మనకు కనబడుతుంది. అంటే అర్థం ఏంటి? అక్కడున్న అందులో ఉన్న రాజకీయ నాయకులకి ఒక నిబద్ధత లేదు. ఎప్పుడే పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో జంప్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించకూడదు. ఇదివరకు కేసీఆర్ అయినా ఈరోజు రేవంత్ రెడ్డి అయినా అదే ఆంధ్రప్రదేశ్. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేకపోయినా వేరే పార్టీలని తన వైపు తిప్పుకొని వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చారు. ఇది కూడా అవసరం లేదు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు వాళ్ళకి మంచి చేసుకోవచ్చు కాక, కానీ అది ఒక ట్రెండ్, ఒక అలవాటు కింద మారిపోయింది. ఇది రాజకీయ వ్యవస్థకి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎలాగుందో తెలుసు కదండి. ఈ రోజుకి ఒక పార్టీలో ఉంటున్నారు, రేపు ఉదయం ఆ పార్టీలో జంప్ అయిపోయి ఆ పార్టీ కండువా కప్పేసుకొని సీటు తెచ్చేసుకుంటున్నారు. ఆ పార్టీ గురించి తెలిసింది ఏంటి? వాళ్ళకి సిద్ధాంతం గురించి తెలిసింది ఏంటి? రాజకీయ పార్టీలు అన్నది సిద్ధాంతపరంగా రాజకీయాల్లో ఎలక్షన్లో పోరాటం చేయాలి. అందుకని డబ్బులతోనో బలమైన నాయకుడితోనో కులంతోనో మతంతోనో ఆ రాజకీయాలు ఈ దేశానికి మంచివా? ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిదా? ఇటువంటి రాజకీయాలు రాబోయే తరానికి ఏమని చెప్తారు? మనం ఏమిస్తున్నాం? ఒక లెసన్ ఏంటి? మంచి లెసన్ ఇవ్వాలి కదా. ఏంటి మనం ఇచ్చే లెసను? నువ్వు డబ్బులు సంపాదించుకో అడ్డదిడ్డంగా, వ్యాపారాల్లోని రియల్ ఎస్టేట్లోనూ ఏదో దోచుకో, ఆ డబ్బులు తీసుకొచ్చు, నువ్వు రాజకీయాల్లోకి వెంటనే ఇమీడియట్గా చంపుకుంటాయి. అంటే అంతవరకు ఆ పార్టీ గురించి తను మన ధనాలను నడిపించినటువంటి కార్యకర్తలు ఏమవ్వాలి? ఆ లీడర్లు ఏమవ్వాలి? కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులకి ఈ సీట్లు ఇచ్చేస్తూ ఉంటే ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, అన్ని పార్టీల గురించి అక్కడున్న రాజకీయ నాయకులు ఏమవ్వాలి? అప్పటి వరకు పోరాటం, గ్రామాల్లో పోరాటం చేస్తున్న, మండల స్థాయిలో పోరాటం చేస్తున్న, జిల్లా స్థాయిలో పోరాటం చేస్తున్న ఆ రాజకీయ పార్టీ యొక్క ఆ రాజకీయ కార్యకర్తలు, ఆ రాజకీయ నాయకుల యొక్క నాయకులు, పార్టీ నాయకులు ఏం కావాలి? 5 సంవత్సరాల పాటు వాళ్ళు రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఈ రాజకీయాలు మంచివి కాదు. గెలిచినా ఓడినా ఆ పార్టీ నమ్ముకున్న, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకుడిని ఆ రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉండాలి. ఆ సిగ్నల్స్ ఏమవుతుందంటే ఆ రాజకీయ పార్టీకి కింద స్థాయికి, అట్టడుగు స్థాయి ఉన్న కార్యకర్త కూడా మా పార్టీ మా గురించి ఆలోచిస్తుంది, మా బాగోగులు చూసుకుంటుంది, మేము ప్రజాసేవ స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చేసుకోవచ్చు అన్న భరోసా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఇవ్వాలి. కానీ రాజకీయ పార్టీలు అలాగలేవి, రాజకీయ నాయకులు కూడా అలాగలేరు, ప్రజలు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ముందు అందరికీ నేను ప్రజలకు, ఓటర్ మహాశయుడికి వజ్రాయుధం మీ దగ్గర ఉంది, ఓటర్ అయినా వజ్రాయుధం. ఇటువంటి రాజకీయ నాయకుల్ని నిర్ద్వందంగా తిరస్కరించినట్టుగైతే ఆ పార్టీకి అటువంటి రాజకీయ నాయకుడు అవసరం లేదు అని నిర్ద్వందంగా ఓటరు తిరస్కరించినట్టుగైతే ఆ రాజకీయ పార్టీలు అటువంటి అంటే షార్ట్ కట్ రాజకీయ నాయకులకి భవిష్యత్తు ఉండదు. లేకపోతే ఏంటండి? నిన్న ఒక పార్టీలో చూస్తున్నా, ఈ పార్టీలో జబ్బు కొట్టేస్తున్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ పార్టీలో ఉంటున్నారా? ఆ పార్టీలో ఉండటం లేదు.
రాజీవ్ గాంధీ గారు మీకు మనకు గుర్తుండి ఉంటుంది 1985లో అంటే 84లో వచ్చింది యాంటీ డిఫెక్షన్ లా. 85లో అది చట్టం చేయబడింది, అమెండ్మెంట్ చేశారు, 52 అమెండ్మెంట్. పాపం అంబేద్కర్ గారికి తెలియదు ఆ రోజు ఇలా జంపు జనాలు ఎక్కువ ఉంటారు, ఎప్పుడే పార్టీ గెలిస్తే ఆ పార్టీ కొంప ముంచే రాజకీయ నాయకులు ఎక్కువైపోతున్నారని. ఆ రోజు అంబేద్కర్ గారికి తెలియదు. తెలుసుంటే వారు రాజ్యాంగంలో కొంచెం కటు నిబంధనలనే పెట్టుండేవారు. పోనీ యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది రాజీవ్ గాంధీ గారి టైంలో 85లో. దానికి కొంచెం కష్టతరం చేసి వాజ్పేయి గారు కూడా 2003లో కొంచెం అమెండ్మెంట్ చేసి కొంచెం గట్టిగానే పెడదాం అనుకున్నారు. అయినా ఇప్పుడు ఏం జరుగుతుందా? ఏమీ జరగటం లేదు. ఎవరైనా జంపు కొడితే ఆ పార్టీ నుంచి గెలిచే పార్టీకి జంపు కొడితే ఏం చెప్తున్నారు, మా నియోజకవర్గ అభివృద్ధి గురించని మేము ఆ పార్టీలు చేయడం అతను సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. అటువంటి వాళ్ళు పోనీ రాజీనామా సమర్పించాలి కాబట్టి సమర్పించరు. ఎందుకంటే వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే గిరిది, ఎంపీ గిరిది, ఆ పార్టీ నుంచి వచ్చినప్పుడు ఆ పార్టీకి మీరు నిబద్ధత అయి ఉండాలి. గెలిచారు కాదని ఈ పార్టీలో జంపు కొడుతూ అవుతుందా? ఇది మంచి పద్ధత? ఇది ఇటువంటి పద్ధతులన్నీ మనం మార్చాలి. స్పీకర్ గారికి ఇస్తే స్పీకర్ గారు ఏమైనా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా వాళ్ళని ఏమైనా ఆ పదవి నుంచి ఏమైనా తప్పిస్తున్నారా? వాజ్పేయి గారు ఆ రోజు ఖచ్చితంగా చెప్పారు, ఎవరైతే యాంటీ డిఫెక్షన్ లా ఎదుర్కొంటారో వాళ్ళందరికీ ఆ టెన్యూర్ అయిపోయేంత వరకు ఎటువంటి రాయితీలు కానీ, శాలరీలు కానీ, పెన్షన్లు కానీ గవర్నమెంట్ సంబంధించిన ఏవి కూడా వర్తించవు అని. కానీ 5 సంవత్సరాల పాటు హాయిగా వాళ్ళ పదవిని అనుభవిస్తున్నారు. ఇటువంటివి మాత్రం మారాలి. చాలా ఘోరంగా ఉంది. ఈరోజు ఈ పార్టీలో ఉంటున్నారు, వెంటనే కండువా కప్పుకొని వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీ సిద్ధాంతం తెలియదు, ఆ పార్టీ ఎలా పుట్టిందో తెలియదు, ఆ పార్టీ నేపథ్యం తెలియదు, ఏమీ తెలియదు. వెళ్ళిపోతున్నారు, సీటు తెచ్చుకుంటున్నారు, గెలుస్తున్నారు. ఆ పార్టీలో ఉంటారని గ్యారెంటీ ఏంటి? ఒక పార్టీ మీద నిబద్ధత ఉండాలి. ఆ పార్టీ మీద సిద్ధాంతం మీద వాళ్ళు తన తుది శ్వాస వరకు పోరాటం చేయాలి. కమ్యూనిస్టులే కావచ్చు, ఈఎంఎస్ నమూద్రిపతి గారు, కమ్యూనిస్టులే కావచ్చు, జ్యోతి బస్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి వాజ్పేయి గారు, అద్వానీ గారు, కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో చాలా మంది కురుగుడ్లు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒక ఏకో యాంటీనోలు లేరా? ఈరోజు కూడా పార్టీలో ఉన్నారు కదా ఆయన. అటువంటి వాళ్ళు ఎంతోమంది లేరు, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక అడుగు ముందుకేస్తే భారతదేశ నిర్మాణం బాగా జరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడు ఏ పార్టీలో గెలిచి ఆ పార్టీలో దూరి ఆ పార్టీ కొంప ముంచే రాజకీయ నాయకులు ఎక్కువైపోతారు. ఇటువంటి రాజకీయ నాయకులనే మనం అరికట్టాలి. ఓటనే వజ్రాయుధంతో అరికట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. భారతదేశ పౌరులుగా మనందరి మీద ఉంది. దీని గురించి విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. పార్లమెంట్లో నిబంధనలు రావాలి, రాజ్యాంగ సవరణలు జరగాలి, అసెంబ్లీలో, శాసనసభలో కూడా, చట్టాల్లో కూడా మార్పులు జరగాలి. ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ కాదు. పొరపాటున వస్తానన్నా సరే ఏ రాజకీయ పార్టీ నాయకుడిని నువ్వు అక్కడే ఉండు, నీ సిద్ధాంతం గురించి నువ్వు పోరాటం చేయి. ఇదేంటండి ఇది? లేకపోతే డబ్బులు ఉన్నాయి కదని ప్రతి ఒక్కరూ ఓవర్ నైట్ జంపు కొట్టేసి, సీట్లు కొట్టేసి, గెలిచేసి రాజకీయ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుంటే భారతదేశం ఏమవ్వాలి? నేనేదో ఆవేశం మీద చెప్తున్నది కాదండి. సగట భారతీయుడిగా చాలామంది హృదయాలలో ఇదే జీర్ణించుకుపోయింది. కొంతమంది బయటికి చెప్పగలుగుతున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. నాకు చాలామంది రాజకీయ నాయకులు తెలుసు, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులు చాలామంది తెలుసు నాకు. వాళ్ళందరూ కూడా సమాజం కోసం తన యొక్క మొత్తం కొవ్వొత్తులాగా వాళ్ళ జీవితాలనే సమర్పించుకున్నారు. అటువంటి రాజకీయ నాయకులు ఉంటేనే ఈ భారతదేశం బాగుంటుంది. అటువంటి సిద్ధాంతపరమైన రాజకీయాలు భారతదేశంలో రావాలి. సిద్ధాంతాలు పోయినాయి రాజకీయ పార్టీలకి. దయచేసి ఈ దృష్టిలో, ఆ దృష్టికోణంలో ఓటర్లు, ప్రజలు, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తే బాగుంటుందని ఓ చిరు విన్నపం. నమస్తే. థ్యాంక్ యూ.